హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఎగ్ పాస్తా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ రోజులో పిల్లలు పాస్తా అని మ్యాగీ అని బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో మనం కొంచెం స్పెషల్గా కొంచెం హెల్తీగా చేసి పెట్టచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ వీట్ పాస్తా తీసుకున్నానండి. ఇది చాలా హెల్తీ అనమాట. మీరు ఎప్పుడైనా పాస్తా వండాలనుకుంటే ఈ DiSano కంపెనీ పాస్తా తీసుకోండి, మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు పాస్తా తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మనం ముందుగా కొంచెం వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఆ మరుగుతూ ఉండగా 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇలా మనకి సలసలామని మరగాలన్నమాట. రోలింగ్ బాయిల్ అంటారు దీన్ని. ఇప్పుడు అందులో 1 కప్పుడు పాస్తా వేసుకోవాలి. మనం కొంచెం చేసుకున్నా చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి సరిపోతుందండి. 1 కప్పు వేసి 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీరు 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా చెక్ చేయండి. మనకి 2గా చక్కగా కట్ అయింది అంటే పాస్తా ఉడికిపోయినట్టే. అప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ నీళ్ళని పడేయకండి. ఈ నీళ్ళల్లోనే ఇంకొక టిప్ ఉందన్నమాట, నేను కొంచెం కొత్తగా చేస్తున్నాను. ఇప్పుడు మనం పక్కన ఒక 2 గుడ్లని గిలకొట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులో కొంచెం పెప్పరు వేసుకోవచ్చు అనమాట, అంటే మిరియాల పొడి. నేనైతే వేయలేదండి. ఇలా గుడ్లని బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు మనం మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా, అందులోనే కొంచెం కొంచెంగా పోసుకోవాలన్నమాట. ఇలా వేస్తే కొంచెం ఫ్లఫీగా బాగా వస్తుంది. ఇది కొంచెం కొత్తగా అనమాట. మీరు ఇలా చేసుకొని చక్కగా ఉడికించుకోవచ్చు. మనకి ఈ గుడ్డంతా ఈ వాటర్లోనే ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ ఉంటే బాగా ఉడికిపోతుంది. మనకి ఎగ్ పీసెస్ అనేవి ఫ్లఫీగా పెద్దగా వస్తాయన్నమాట. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్ళు వంపేసి అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడేలోపు ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అగారో కంపెనీ వాళ్ళ చాపర్ వాడుతున్నాను. ఇదైతే నేను హైలీ రికమెండ్ చేస్తానండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 ఉల్లిపాయ, అలాగే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మనం చక్కగా చాప్ చేసుకోవాలన్నమాట. చాప్ చేస్తుంటే బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి. మనకి ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్న పీసెస్ వరకు చాప్ చేసుకోవచ్చు. ఇలా నేను మీడియం సైజులో చాప్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయి పొయ్యి మీద పెట్టి వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది లేకపోతే మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. మీ దగ్గర ఉంటే కొంచెం గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమం, అది కూడా వేసేయాలి. మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది. అందులో 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వెంటనే ఇది మాడిపోతుంది అనమాట. ఇలా మనకి చక్కగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా వేసేయాలి. పాస్తా వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు సాట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఎందుకంటే మనం ఇది కూడా ఆల్రెడీ ఉడికించుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఇంట్లో ఉంటే ఇందులో మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. టమాటో కెచప్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. అందులో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకొని బాగా కలిపేయాలి. బాగా కలిపేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇందులో ఎగ్ వేసాం, అలాగే వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తా వండాం కాబట్టి కొంచెం హెల్తీ అనమాట. మనం ఏదో కొంచెం వాళ్ళకి స్నాక్స్ చేసేటప్పుడు కొంచెం హెల్తీ ఆప్షన్స్ యాడ్ చేసి మనం పెట్టచ్చు. దీని మీద ఇంకొంచెం హెల్తీ కోసం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుందండి, అది మీరు డ్రెస్ చేయొచ్చు అనమాట. అంటే పైన కొంచెం వేసి కలిపేసి పెట్టచ్చు. ఇది చాలా చాలా మంచిదండి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట. అలాగే దీని మీద ఆరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ అని మనం ఎప్పుడైనా పిజ్జాలు అవి కొనుక్కున్నప్పుడు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎండుమిరపకాయలు కొంచెం మ్యాష్ చేసి వేసుకోవచ్చు. అంతేనండి, ఎగ్ పాస్తా రెడీ అయిపోతుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేయొచ్చు, అలాగే కావాలనుకుంటే మార్నింగ్ కూడా చేయొచ్చు. అంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.